గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. సో మన ఈ ఏపీ టెక్స్ట్ బుక్ గ్రామర్ సిరీస్లో లాస్ట్ క్లాస్ అంటే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ మీద ఈరోజు మన వీడియోలో చూద్దాం. మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా 2 పార్ట్స్గా డిస్కస్ చేయనున్నాను ఫ్రెండ్స్. దో లెసన్స్ చిన్నదిగా ఉన్నా కూడా ఎక్స్ప్లెనేషన్ అండ్ కంటెంట్ చాలా డిస్క్రిప్టివ్గా ఉన్నది కాబట్టి మనం 2 పార్ట్స్గా చేస్తాను. ఈ వీడియో రిలీజ్ చేసిన జస్ట్ 1 day గ్యాప్లోనే నెక్స్ట్ వీడియో ఎడిట్ చేసి వెంటనే రిలీజ్ చేసేస్తాము ఫ్రెండ్స్. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ వరకు అయిపోయిన తర్వాత 3 శాంపుల్ పేపర్స్ అండి. టెట్ మోడల్లో సేమ్ మోడల్లో 3 శాంపుల్ పేపర్స్ లేకపోతే 2-3 టైం అవైలబిలిటీని బట్టి నెక్స్ట్ డే మీకోసం రిలీజ్ చేస్తాను. టెట్ ఎగ్జామ్స్ 3వ తారీఖు నుంచి మొదలవుతుంది కదా ఫ్రెండ్స్. 3వ తారీఖు క్వశ్చన్ పేపర్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. ఈ 3వ తారీఖు క్వశ్చన్ పేపర్ని కూడా అవైలబిలిటీని బట్టి మేము డౌన్లోడ్ చేసి ఆ ఇంగ్లీష్ బిట్స్ని నేను మీకు డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ పేపర్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో దీనివల్ల నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ముందు పేపర్ డిస్కషన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. మొదట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కంటే లాస్ట్లో మేబీ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చేమో. సో మీకు చాలా ఈజీగా మంచి హింట్ లాగా ఉంటుంది నా ఈ వీడియోస్. సో వీడియోస్ ఎక్కడ మిస్ కాకుండా చూడండి, కంటిన్యూస్గా వీడియోస్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ. అండ్ మోరోవర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూసారంటే వీడియోస్ అన్నీ చూసారంటే నా ఛానల్లో ఇంక నుంచి మీకు చాలా అమూల్యమైన వీడియోస్ ఫ్రెండ్స్. అన్ని టెట్ ఎగ్జామ్స్ కోసం ఇన్నాళ్ళు మీరు కష్టపడి ప్రిపేర్ అయినది ఫైనల్ మన డెస్టినేషన్ రీచ్ అయ్యే టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి వీడియోస్ అనేది చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తొందరగా మీకు అప్లోడ్ చేసేవన్నీ మీకు నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి నా వీడియోస్ ఏది మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్. మర్చిపోకుండా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. సో ఈరోజు మన వీడియోలోకి తొందరగా వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ బేస్డ్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ మీ టెట్ ఎగ్జామ్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో 1 to 4 లెసన్స్ ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ లెసన్ A letter to God ఫ్రెండ్స్. పేజ్ నెంబర్ 8 to 11 ఉన్నది. Look at the following sentence from the story. Suddenly a strong wind began to blow. A strong wind, బాగా మంచి స్ట్రాంగ్ గాలి. బ్లో అంటే కొడుతుందంట. అండ్ అలాంగ్ విత్ ద రెయిన్, వర్షంతో పాటు వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళు. వడగళ్ళు పడుతున్నాయంట. హెయిల్ స్టోన్స్ ఆర్ స్మాల్ బాల్స్ ఆఫ్ ఐస్. చెప్పాను కదా వడగళ్ళు. దట్ ఫాల్ లైక్ ఎ రైన్, వర్షంలాగా పడుతుందంట. ఎ స్టార్మ్ ఇన్ విచ్ హెయిల్ స్టోన్స్ ఫాల్ ఇస్ కాల్డ్ యాజ్ హెయిల్ స్టార్మ్. అంటే స్టార్మ్ వర్షం ఐస్తో పాటు పడే తుఫాన్ని హెయిల్ స్టార్మ్స్ అంట, వడగళ్ళ వాన అంటారు. యు నో దట్ అ స్టార్మ్ ఇస్ అ బ్యాడ్ వెదర్ విత్ స్టార్మ్ అనేది ఏంటి ఫ్రెండ్స్, మనకి వాతావరణం అనుకూలత లేకుండా స్ట్రాంగ్ విండ్స్, బాగా గట్టి గాలి, తుఫాన్ లాగా వర్షంతో కూడిన గాలి అండ్ మెరుపులతో కూడినది. మెరుపులతో కూడిన దాన్ని స్టార్మ్ అని అంటారు ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏమంటున్నారు, దెర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ స్టార్మ్స్. ఈ స్టార్మ్ అనే పదానికి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పలుకుతారంట, డిపెండింగ్ ఆన్ దేర్ నేచర్. క్యాన్ యూ మ్యాచ్ ద నేమ్స్ ఇన్ ద బాక్స్ విత్ దేర్ డిస్క్రిప్షన్స్ బిలో అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. యూ మే యూస్ అ డిక్షనరీ టు హెల్ప్ యూ. ఇక్కడ యాక్చువల్లీ గేల్, whirlwind, సైక్లోన్ అని ఉంది, హరికేన్ అని ఉంది, టొర్నాడో అని ఉంది, టైఫూన్ అని ఉన్నది ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ మీకు వర్డ్స్ అనేది ఇచ్చారు. దీన్ని
మ్యాచ్ చేయమంటున్నారు. ఇదిగో నెక్స్ట్ ఉన్నది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకి బ్లాంక్స్ ఇచ్చారు. ఎ వైలెంట్ ట్రాపికల్ స్టార్మ్ ఇన్ విచ్ స్ట్రాంగ్ విండ్స్ మూవ్ ఇన్ అ సర్కిల్. విండ్స్ బాగా తుఫాన్ లాంటి గాలి సర్కిల్ బాగా రౌండ్గా ఇట్లా తిరుగుతూ వచ్చిందంటే దాన్ని ఏమంటాం మనం ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్న వాటిల్లోనే మనం సెలెక్ట్ చేయాలి. సైక్లోన్ అని అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్, అండ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విండ్, బాగా గట్టిగా తుఫాన్ లాంటి గాలిని ఏమంటాం ఫ్రెండ్స్? గేల్ అంటాం. GALE. సో గేల్ అయిపోయింది ఫ్రెండ్స్, మనకి సైక్లోన్ అయిపోయింది. నెక్స్ట్, అ వైలెంట్ అంటే చాలా తీవ్రమైన ట్రాపికల్ స్టార్మ్ విత్ వెరీ స్ట్రాంగ్ విండ్స్. వెరీ స్ట్రాంగ్ విండ్స్ అంటే టైఫూన్ అంటాం. టైఫూన్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. ఎ వైలెంట్ స్టార్మ్ హూస్ సెంటర్ ఇస్ అ క్లౌడ్ ఇన్ షేప్ ఆఫ్ అ ఫనల్. ఫనల్ అంటే మనకి ఒక గొట్టం లాగా ఉంటుంది. మనం ఏదైనా సన్న దారతో ఏదైనా పొయ్యాలి లిక్విడ్ అని అనుకుంటే గొట్టం వాడతాము కదా, దాన్ని ఫనల్ అంటారు. ఆ షేప్లో మధ్యలో ఆ షేప్లో ఉంటుందంట. ఏంటి? స్టార్మ్, తుఫాన్ అనేది క్లౌడ్ అనేది ఈస్ అ వైలెంట్ స్టార్మ్ హూస్ సెంటర్ ఇస్ అ క్లౌడ్. మధ్యలో క్లౌడ్ వచ్చి ఫనల్ షేప్లో ఉంటుందంట ఫ్రెండ్స్. దాన్ని ఏమంటాము? హరికేన్ అంటాం. టొర్నాడో సారీ ఫ్రెండ్స్, టొర్నాడో. నెక్స్ట్, violent storm with very strong winds especially in the western Atlantic Ocean. అట్లాంటిక్ ఓషన్లో ఇదే వైలెంట్ స్టార్మ్ విత్ స్ట్రాంగ్ విండ్స్ని ఏమంటాం ఫ్రెండ్స్? అక్కడ మనము హరికేన్, HURRICANE, హరికేన్ అని అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్, అ వెరీ స్ట్రాంగ్ విండ్ దట్ మూవ్స్ వెరీ ఫాస్ట్ ఇన్ అ స్పిన్నింగ్ మూమెంట్. స్పిన్, ఒక బాల్ స్పిన్ వేసామంటే ఇలా రౌండ్ చేస్తూ వెళ్తుంది కదా. సో అలా స్ట్రాంగ్ విండ్ దట్ మూవ్స్ వెరీ ఫాస్ట్ ఇన్ అ స్పిన్నింగ్ మూమెంట్ అండ్ కాసెస్ లాట్స్ ఆఫ్ డ్యామేజ్. హరికేన్ అయిపోయింది, టొర్నాడో అయిపోయింది, ఇంకా మిగిలింది వర్ల్విండ్. స్పిన్నింగ్ మూమెంట్ని యాక్చువల్గా వర్ల్ అని అంటాం ఫ్రెండ్స్. నేను తెలుగులో మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మీ అందరికీ తెలుసు కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు కాబట్టి మీకు స్వచ్ఛమైన తెలుగులో నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఏమైనా చిన్న మిస్టేక్స్ వస్తే నా తెలుగులో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటీస్ ద వర్డ్ హోప్ అనే పదం నోట్ చేయమంటున్నారు. ఈస్ యూస్డ్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. మనకిచ్చిన లెటర్ టు గాడ్ స్టోరీలో హోప్ అనే పదము ఉన్నదంట ఫ్రెండ్స్. దాన్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాడారంట ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్, ఇక్కడ హోప్ అన్నారు. ద హెయిల్ స్టార్మ్ పాసెస్ క్విక్లీ. ఇక్కడ ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్లో హోప్ అనేది వర్బ్గా వాడారు, ఇక్కడ వర్బ్ లాగా వాడారనమాట. అంటే ఇదే హోప్ అనేది యు విష్ ఫర్ సంథింగ్, ఏదో మీరు జరగాలని అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు, దానికి హోప్ అనే పదం వాడారు. ఏం కోరుకుంటున్నాము? ఆ హెయిల్ స్టార్మ్ అనేది తొందరగా తుఫాను ఉంటుంది కదా, ఆ హెయిల్ స్టార్మ్ అనేది వడగళ్ళ వానతో కూడిన తుఫాను తొందరగా పోతుంది, కడదాటుతుంది అని హోప్ చేస్తున్నాం, నమ్ముతున్నాము, కోరుకుంటున్నాము. అది వర్బ్గా వాడారు అక్కడ హోప్ని. దే వాస్ అ సింగిల్ హోప్. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ నౌన్. దీన్నే మనకి ఇక్కడ నౌన్ లాగా వాడారు ఫ్రెండ్స్. మీనింగ్ అ ఛాన్స్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. ఒక హోప్ అంటే ఏదో ఒక జరగడానికి ఒక అవకాశం లాగా వాడారు. చూసారా, వర్బ్గా వాడినప్పుడు వేరు, నౌన్గా వాడినప్పుడు వేరు. ఇదే నౌన్గా హోప్ అని అంటే ఒక ఛాన్స్ అనమాట. ఏదో ఒక విషయం, మంచి విషయం జరగాలనంటే ఒక అవకాశం లాగా. ఏంటి అక్కడ వాళ్ళు అనుకున్న అవకాశం? దేవుడి దగ్గర నుంచి సహాయం అనమాట. అది ఫ్రెండ్స్. నెక్స్ట్,
మ్యాచ్ ద సెంటెన్సెస్ ఇన్ ద కాలమ్ ఏ విత్ ద మీనింగ్స్ ఆఫ్ హోప్ ఇన్ కాలమ్ బి. హోప్ అనే పదానికి వీళ్ళు ఇచ్చిన సెంటెన్సెస్కి ఫ్రెండ్స్ ఏదేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని అంటున్నారు. చూడండి, ఈ హోప్ అనే దానికి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, దాన్ని కాలమ్ ఏలో ఉన్నది కాలమ్ బికి ఏదైతే మ్యాచ్ అవుతుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. విల్ యూ గెట్ ద సబ్జెక్ట్స్ యూ వాంట్ టు స్టడీ ఇన్ కాలేజ్. నీకు కావలసిన సబ్జెక్ట్స్ నువ్వు కాలేజీలో ఏదైతే చదువుకోవాలనుకుంటున్నావో ఆ సబ్జెక్ట్స్ అన్నీ నీకు దొరుకుతుందా అని అడుగుతున్నారు. అప్పుడు సమాధానం ఏంటి? ఐ హోప్ సో, దొరుకుతుందని అనుకుంటున్నాను అని సమాధానం వచ్చింది. దీనికి లింక్ అయిన ఇక్కడ సెంటెన్స్ ఏంటి అనేది చూద్దాం మనం. ఏంటి? వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్. ఇది వాంటింగ్ సంథింగ్ టు హ్యాపెన్, ఇది ఏ. మనం అనుకున్న సెంటెన్స్కి కరెక్ట్ మీనింగ్ ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. యాక్చువల్లీ ఇక్కడ మీ రావాలి. యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ బట్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ ఆర్గ్యూయింగ్. ఐ హోప్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ అంటే నేను ఇది అంటున్నానని నేనేమనుకుంటున్నానంటే నేను ఇలా అంటే నువ్వేం అనుకోవు అని నాకు ఒక గట్టి నమ్మకం. బట్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ ఆర్గింగ్. నువ్వు వాదిస్తున్నావు కదా, ఆ విధానం నాకు నచ్చట్లేదు అని ఆ విషయం చెప్పే ముందు మనం ఎలా మొదలు పెడుతున్నాం ఆ సెంటెన్స్ని? ఐ హోప్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్. నేను ఇలా అంటే నువ్వేం అనుకోవని నాకు ఒక నమ్మకం అని చెప్పేసి ఆ విషయాన్ని చెప్తున్నారనమాట. ఇది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది మ్యాచ్ అవుతుంది మనకి? ఏది మ్యాచ్ అవుతుంది అంటే షోయింగ్ కన్సర్న్ దట్ వాట్ యూ సే షుడ్ నాట్ అఫెండ్ ఆర్ డిస్టర్బ్ ద అదర్ పర్సన్, అ వే ఆఫ్ బీయింగ్ పొలైట్. అంటే కన్సర్న్, ఎదుటి వ్యక్తి మీద మనకి ఒక బాధ్యత ఉంటే మనం చెప్పేటప్పుడు మనం ఏం చెప్తున్నామో తన తప్పుని చెప్పేటప్పుడు వాళ్ళని ఒక అఫెండ్ అంటే ఏదో కుట్ర చెప్తున్నట్టుగా అలా కాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇలా అన్నారేంట్రా అని వాళ్ళు డిస్టర్బ్ అయ్యేలాగా కాకుండా చాలా మర్యాదపూర్వకంగా చెప్తే అప్పుడు అది కరెక్ట్గా రీచ్. ఆ హోప్కి మీనింగ్ అది అనమాట. సో బి ఆప్షన్, సెకండ్ వన్కి ఇది అనమాట ఆప్షన్. నెక్స్ట్ థర్డ్, దిస్ డిస్కవరీ విల్ గివ్ న్యూ హోప్ టు HIV/AIDS సఫరర్స్. దిస్ డిస్కవరీ ఏదో కనిపెట్టారట్టుంది, కనిపెట్టిన దానివల్ల HIV కానీ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తుందిట ఈ డిస్కవరీ. అంటే ఏదొస్తుంది ఇక్కడ మీనింగ్ మనకి? ఎ ఫీలింగ్ దట్ సంథింగ్ గుడ్ విల్ ప్రాబబ్లీ హ్యాపెన్. ఏదో ఒక నమ్మకం, ఏదో మంచి జరుగుతుందని. వీ వేర్ హోపింగ్ అగెయిన్స్ట్ హోప్. హోపింగ్ అగెయిన్స్ట్ హోప్ దట్ జడ్జెస్ వుడ్ నాట్ నోటీస్ అవర్ మిస్టేక్. జడ్జెస్ ఏం మనం చేసే తప్పులు అనేదో కాంపిటీషన్లో జడ్జెస్ మనం చేసిన తప్పుని అసలు నోటీస్ చేయకుండా ఉంటారేమో అని ఒక నమ్మకం. హోపింగ్ అగెయిన్స్ట్ హోప్, నమ్మకం మీద నమ్మకం అనిమాట వాళ్ళు చెప్పేది. సో ఇది దేనికి లింక్ అవుతుంది? విషింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ ఆల్దో దట్ ఈస్ వెరీ అన్లైక్లీ. ఆల్దో అన్లైక్లీ అంటే అసలు జరగడానికి అవకాశమే లేని విషయాన్ని జరుగుతుందేమో అని నమ్మడం. హోపింగ్ అగెయిన్స్ట్ హోప్ అనమాట. నెక్స్ట్, ఐ కాల్డ్ ఎర్లీ ఇన్ ద హోప్ ఆఫ్. I called early in the hope of speaking to her before she went to school. స్కూల్కి వెళ్ళే ముందు ఆమెని పిలిచాను, తొందరగా పిలిచాను. ఎందుకనంటే ఇన్ ద హోప్ ఆఫ్, ఏ నమ్మకం? తనతో మాట్లాడగలుగుతానేమో అన్న ఒక నమ్మకంతో ఆమెని నేను పిలిచానమాట ఇది. సో ఇది దేనికి లింక్ అవుతుంది మనకి థింకింగ్ దిస్ వుడ్ హ్యాపెన్, ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ హ్యాపెన్. జరగచ్చు, జరగకపోవచ్చు, మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ పిలవడం అయితే చేశాను. ఏ నమ్మకంతో? మాట్లాడతానేమో అనే నమ్మకంతో. థింకింగ్ దాట్ దిస్ వుడ్ హ్యాపెన్, ఇదే మ్యాచ్ అవుతుంది మనకి. సో మిగిలింది ఏంటి ఫ్రెండ్స్ మనకి? ఎఫ్. ఇది జస్ట్ వెన్ ఎవ్రీబడి హ్యావ్ గివెన్ అప్ హోప్ ద ఫిషర్మ్యాన్ కేమ్ బ్యాక్ 7 days ఆఫ్టర్ ద సైక్లోన్. సైక్లోన్ అంటే బాగా తుఫాన్ వచ్చిన తర్వాత 7 రోజుల తర్వాత అందరూ నమ్మకం పోగొట్టుకున్నారట. పోగొట్టుకున్నా కూడా ఆ ఫిషర్ మ్యాన్
చేపలు పట్టే అతను వెనక్కి తిరిగి వచ్చాడంట. సో దీనికి మ్యాచ్ అయ్యేలా స్టాప్డ్ బిలీవింగ్ దట్ దిస్ గుడ్ థింగ్ వుడ్ హ్యాపెన్. అందరూ ఆపేశారంట నమ్మడం. అంటే నమ్మకం అనేది పోయిందిట అందరికీ, తను తిరిగి వస్తాడని. కానీ వచ్చాడు కదా, అది దానికి మీనింగ్ అనమాట. అది నెక్స్ట్ గ్రామర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిలేటివ్ క్లాసెస్ అని ఇచ్చారు. రిలేటివ్ క్లాసెస్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. లుక్ అట్ దీస్ సెంటెన్సెస్. ఆల్ మార్నింగ్ లెన్కో who knew his fields intimately looked at the sky. The woman who was preparing supper అంటే రాత్రి భోజనం. Who was preparing replied, yes, God willing. The italicized parts of the sentences gives us more information about Lenko and the women. ఆ ఉమెన్ గురించి, లెన్కో గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రెండు సెంటెన్స్ ఇస్తుంది అని అంటున్నారు. ఆల్ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం, లెన్కో హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ లుక్డ్ అట్ ద స్కై. తన పొలాల గురించి చాలా క్లోజ్గా తెలిసిన అతను ప్రతిరోజు పొద్దునే లేచి ఆకాశం వంక చూశాట. దేనికోసం? వర్షం పడుతుందేమో అన్న నమ్మకంతో. అది లెన్కో గురించి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ సెంటెన్స్ చెప్తుంది కదా. నెక్స్ట్, ద ఉమెన్ హూ వాస్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్, ఎస్, గాడ్ విల్లింగ్. ఈ we call them relative clauses. ఈ రెండు సెంటెన్స్ని రిలేటివ్ క్లాసెస్ అంటాం. నోటీస్ దాట్ దే బిగిన్ విత్ రిలేటివ్ ప్రొనౌన్ హూ. ఇది రెండు సెంటెన్సు రిలేటివ్ ప్రొనౌన్ హూ అనే క్వశ్చన్కి సమాధానం చెప్పే దీనిగా ఉన్నదిట. హూ ఈస్ ప్రిపేరింగ్ సప్పర్? ద ఉమెన్. హూ లుక్డ్ అట్ ద స్కై ఎవ్రీ మార్నింగ్? లెన్కో. కాబట్టి ఇది హూ అనే రిలేటివ్ ప్రొనౌన్కి సమాధానం చెప్పేలాగా ఉన్నదన్నమాట. సో ఇది రిలేటివ్ క్లాస్ అంటారు. ఏ సెంటెన్స్ అయితే బిగినింగ్ రిలేటివ్ ప్రొనౌన్కి సమాధానం చెప్పే అంటే హూ, హూమ్, హూస్, విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్కి సమాధానం చెప్పే ప్రొనౌన్గా లేకపోతే నౌన్స్గా వచ్చిందంటే దాన్ని రిలేటివ్ క్లాసెస్ అని అంటారు ఫ్రెండ్స్. The relative clauses in A and B are called as non-defining. ఎందుకని దీన్ని non-defining అంటున్నారు? Because we already knew the identity of a person they describe. మనకి ఈ సెంటెన్స్లో చెప్పే అతని గురించి ఆల్రెడీ మనకి తెలుసు. We already know the identity of the person they describe. అసలు ఆ సెంటెన్స్ లెన్కో గురించే మాట్లాడుతున్నారు అని ఈ సెంటెన్స్ మీద చాలా క్లియర్గా మనకి తెలుసు. అండ్ ఆ పర్టిక్యులర్ ఉమెనే సప్పర్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుసు మనకి. కాబట్టి చూడండి, వాళ్ళ అదే చెప్తున్నారు, వి ఆల్రెడీ నో ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ దే డిస్క్రైబ్. ఎవరి గురించి చెప్తున్నారో మనకు ఆల్రెడీ తెలుసు. లెన్కో ఇస్ అ పర్టిక్యులర్ పర్సన్ అండ్ దెర్ ఇస్ అ పర్టిక్యులర్ ఉమెన్ హీ స్పీక్స్ టు. We don't need the information in the relative clause to pick these people out from a larger set. సో వీళ్ళ డీటెయిల్స్ అనేది ఆల్రెడీ మెన్షన్ అయ్యి ఉన్నది కాబట్టి మనకి కొత్తగా పదాలు కానీ కొత్తగా టు పిక్ దీస్ పీపుల్ అవుట్ ఆఫ్ ఎ లార్జెస్ట్ సెట్. ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది. సో అందుకని దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అంటాం ఫ్రెండ్స్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే యూజువలీ హ్యాస్ అ కొమా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ and a comma after it. Use dash also in the story. సో ఇక్కడ మనకి డాష్ ఇచ్చారు చూడండి, ఇక్కడ కొమా ఇచ్చారు ప్రొనౌన్కి ముందు, అండ్ జస్ట్ పుట్ అ ఫుల్ స్టాప్ ఆఫ్టర్ దాట్. ఫుల్ స్టాప్ ఇచ్చారనమాట. సో ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ప్రత్యేకించి ఆ వ్యక్తి గురించి మనం ఏ రకమైన డీటెయిల్స్ ఇవ్వటం లేదు.
అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఆల్రెడీ లెన్కో అంటే మొదట్లోనే ఇచ్చేసారు కాబట్టి ఆ లెన్కో మీద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్ల, డైరెక్ట్గా సెంటెన్స్లోకి వెళ్ళిపోయారు. సో ఇట్ ఈస్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నెక్స్ట్, join the sentences given below using who, whom, relative pronouns friends. whose, which ఈ పదాలతో కింద సెంటెన్స్ని జాయిన్ చేయమని అంటున్నారు. ఐ ఆఫన్ గో టు ముంబై. ముంబై ఇస్ ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దీనికి విచ్ యాడ్ చేయమంటున్నారు. ఫ్రెండ్స్, నేను ఇది వెనకాల బ్లాంక్ పేజ్ ఉంటుంది, అక్కడ నేను ఇది రాసి చూపిస్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ చదివేస్తున్నాను. మై మదర్ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఎ టీవీ షో ఆన్ కుకింగ్. షీ కుక్స్ వెరీ వెల్. హూ అనే పదంతో ఈ రెండు సెంటెన్స్ని జాయిన్ చేయమంటున్నారు. దీస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రెసిడెంట్. ఫుల్ స్టాప్ పెట్టేసి దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. హూస్తో జాయిన్ చేయమంటున్నారు. లెన్కో ప్రేడ్ టు గాడ్. హిస్ ఐస్ సీ ఇన్ టు అవర్ మైండ్స్. హూస్. దిస్ మ్యాన్ చీటెడ్ మీ. ఐ ట్రస్టెడ్ హిమ్. హూమ్. ఇప్పుడు ఇది మన క్వశ్చను. నేను వెనకాల బ్లాంక్ పేజ్ ఉంది, అక్కడ మీకు రాస్తాను. నెంబర్ 1, first one friends, I often go to Mumbai, comma, వాళ్ళు విచ్ యాడ్ చేయమన్నారు కదా సెంటెన్స్ జాయిన్ చేస్తానికి. సో విచ్ ఈజ్ ద కమర్షియల్ capital of India. Second, my mother who యాడ్ చేయమన్నారు కదా, హూ ఇక్కడ పెట్టాను. హూ కుక్స్ వెల్ ఈజ్ going to host a TV show on cooking. Third, these sports persons whose performance has been excellent are going to meet the president. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? ఫోర్త్ వన్ లెన్కో ప్రేడ్ టు గాడ్. హూస్ ఇచ్చాడు కదా, హూస్ ఐస్ ఆర్ ఇంటూ our minds. Next, fifth friends, this man whom I trusted cheated me. ఓకేనా ఫ్రెండ్స్? ఆన్సర్స్ దొరికిందా మీకు? నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, సమ్టైమ్స్ ద రిలేటివ్ ప్రొనౌన్ ఇన్ అ రిలేటివ్ క్లాస్ రిమైన్స్ హిడెన్. ఏమంటున్నారంటే రిలేటివ్ క్లాస్లో కొన్నిసార్లు రిలేటివ్ ప్రొనౌన్ అనేది మనకి సెంటెన్స్లో హిడెన్ అయిపోతుంది, కానీ మీనింగ్ వస్తుంది.
For example, look at the first sentence of the story. The house which లేకుండా the house the డాష్ వేసేసారు కదా రిలేటివ్ ప్రొనౌన్ అంటే అదే రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ యాక్చువల్లీ విచ్ వాస్ అని ఉండాలి ఫ్రెండ్స్, అది తీసేసి ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ sat on the crest of a low hill అని ఇచ్చారనమాట. నా ఇదే సెంటెన్స్ని మనం మార్చి రాస్తున్నాం. ద హౌస్ విచ్ వాస్, ఇక్కడ చూసారా రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది, విచ్ అనేది వాస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. ఓకే, ఇప్పుడు ఇన్ ఏ ద రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అండ్ ద వర్బ్ వాస్ రెండు నాట్ ప్రెసెంట్, కానీ సెకండ్ సెంటెన్స్లో మార్చి మనము ఇచ్చామన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్, యూసింగ్ నెగటివ్స్ ఫర్ ఎంఫసిస్. నెగటివ్స్ వాడడం. నెగటివ్ అంటే ఒక సెంటెన్స్లో నెగటివ్ అంటే డూ నాట్ అలాంటివి లేని విషయం అంటే ఇన్ ద సెన్స్ నెగటివ్ ఫామ్. అదే వీ నో దాట్ సెంటెన్సెస్ విత్ వర్డ్స్ సచ్ యాజ్ నో, చూసారా నెగటివ్ కదా, నెగటివ్కి మనం ఏదైనా నెగటివ్ అయిన విషయం చెప్పాలని అంటే మనం వాడే పదాలు నో కానీ, నాట్ కానీ, నథింగ్ కానీ. టు షో ద యాబ్సెన్స్ ఆఫ్ సంథింగ్, ఏదైనా లేని విషయాన్ని చెప్పాలంటే మనం అవన్నీ వాడతాం. ఆర్ కాంట్రాడిక్ట్, వ్యతిరేకించడానికి కూడా మనం ఈ పదాలు అనేది వాడతాం. దిస్ ఇయర్ వీ విల్ నాట్ హ్యావ్ నో కార్న్. కార్న్ అంటే జొన్నలు, మొక్కజొన్నలు, అవి ఈ సంవత్సరం ఉండదు అని చెప్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి, కార్న్ అనేది అసలు యాబ్సెంట్, ఉండదు అని అర్థం. ద హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్. హెయిల్ అంటే చెప్పాము కదా, ఇందాక చెప్పుకున్నాం కదా వడగళ్ళవాన. సో హ్యాస్ లెఫ్ట్ నథింగ్, తుఫాన్ అనేది ఏంటి, ఏం మిగల్చలేదు. అంటే ఏంటి, యాబ్సెన్స్ ఆఫ్ క్రాప్, క్రాప్ అనేది పాడి పంటలు అనేది లేవు. దీస్ ఆర్ంట్ రెయిన్ డ్రాప్స్, దీస్ ఆర్ నాట్ రెయిన్ డ్రాప్స్, ఇవి అసలు రెయిన్ డ్రాప్సే కాదు, వర్షం డ్రాప్సే కాదు. ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, దే ఆర్ న్యూ కాయిన్స్, పైనుంచి అంట కాయిన్స్ పడుతున్నాయి అంట. కాంట్రాడిక్ట్స్ ద కామన్ ఐడియా ఆఫ్ వాట్ ద డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై ఆర్. ఇది ఏమంటుంది, వర్షం నుంచి అంటే పైన స్కై నుంచి ఆకాశం నుంచి పడే రెయిన్ డ్రాప్స్ని వ్యతిరేకించి చెప్తున్నారు. అవి వర్షం నీళ్ళు కాదు, కాయిన్స్ అంట, కొత్త కొత్త కాయిన్స్ అంట అవి అని చెప్తున్నారు. బట్ సమ్టైమ్స్ negative words are used to emphasize an idea. Look at these sentences from the story. Lenko had done nothing else but see the sky towards the north. He has done only this. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, లెన్కో అనే అతను సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ వైపు ఆకాశం చూడడం తప్ప అతను ఏమీ చెయ్యలేదు అంటున్నాడు. అది నథింగ్ ఎల్స్కి మీనింగ్. The man went out for no other reason than to have the pleasure of feeling the rain on his body. ఒక వ్యక్తి బయట ఎందుకు వెళ్ళాడంటే, వర్షం పడుతున్నప్పుడు తన బాడీ తడవాలంట వర్షంలో, ఆ ఫీల్ కోసం బయటికి వెళ్ళాడట, వేరే ఏ కారణమో లేదు అంటున్నారు. నో అదర్ రీజన్. లెన్కో షోడ్ not the slightest surprise on seeing the money. లెన్కో ఏంటి, డబ్బులు చూడగానే ఒక చిన్న నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్, నాట్ ద స్లైట్ అంటే అసలు ఆశ్చర్యపోయినట్టు కూడా చూపించుకోలేదంట. అది దానికి మీనింగ్. నెక్స్ట్, ఫర్ ద సెంటెన్సెస్ ఇన్ ద స్టోరీ విత్ నెగటివ్ వర్డ్స్ which expresses the following ideas emphatically. Find sentences in the story with negative. ఈ సెంటెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, దీనికి నెగటివ్ ఫామ్ రాయమంటున్నారు స్టోరీలోంచి, విచ్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఐడియాస్ ఎంపథెటికల్లీ. సో స్టోరీలో మనకు ముందున్న లెసన్లో ఉన్న స్టోరీలో దీనికి రిలేటెడ్ నెగటివ్ సెంటెన్స్ని తీసి రాయమంటున్నారు ఫ్రెండ్స్. నేను రాస్తున్నాను చూడండి. ద ట్రీస్ లాస్ట్ ఆల్ దేర్ లీవ్స్ అంటే not a leaf remained in trees. Next,
The letter was addressed to God himself. It was nothing less than letter to God. The postman saw this address for the first time in his career. Never in his career as a postman అనేది అలా రాయొచ్చు. As a postman had he known that address. చూసారా, నోట్ చేసుకోండి ఇది. నెక్స్ట్, metaphors. The word metaphor comes from a Greek word meaning transfer. Metaphor అంటే ట్రాన్స్ఫర్. ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మెటఫర్స్ కంపేర్ టూ థింగ్స్ ఆర్ ఐడియాస్. రెండు విషయాన్ని కానీ, రెండు ఐడియాని కానీ, రెండు క్వాలిటీస్ని కానీ కంపేర్ చేస్తున్నప్పుడు మెటఫర్ వాడతాం. ఏ క్వాలిటీ ఆర్ అ ఫీచర్ ఆఫ్ వన్ థింగ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ థింగ్. ఒక వస్తువు, ఒక థింగ్ క్వాలిటీని వేరే ఒక థింగ్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మెటఫర్స్ అనేది వాడతాం. ద లెగ్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ లెగ్ ఆఫ్ ద టేబుల్, ఆ టేబుల్కున్న కాళ్ళు. ద లెగ్ సపోర్ట్స్ ఆర్ బాడీ. అసలు లెగ్ అంటేనే ఏంటి? మనుషులకు ఉండే కాలుని. కానీ ఆ కాలుని దేనికి చెప్పారు, దేనితో పోల్చుకున్నారు? టేబుల్కున్న లెగ్స్ అని అంటున్నారనమాట. సో ద ఆబ్జెక్ట్ దట్ సపోర్ట్స్ అ టేబుల్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ లెగ్. మనుషులకున్న కాలుని టేబుల్కి ఉన్న కాలుతో పాటు పోల్చారు, అది మెటఫర్. The heart of the city. The heart is an important organ in the center of the body. మనకి మన బాడీకి హార్ట్ అనేది ఎలా సెంటర్లో ఉన్నదో అట్లా ఒక సిటీకి సెంట్రల్లో ఉన్న ఏరియాని చెప్పడాన్ని హార్ట్ ఆఫ్ ద సిటీ అని అంటారు ఫ్రెండ్స్. అర్థమయ్యినదా? అది. నెక్స్ట్, ఇక్కడ ఇన్ పేర్స్ ఫైండ్ మెటఫర్స్ ఫ్రమ్ ద స్టోరీలో ఇచ్చిన మెటఫర్స్ని తీసి రాయమంటున్నారు ఫ్రెండ్స్. ఒక్కటి వాళ్ళు ఇచ్చారు, మిగతాదన్నీ మనం రాయాలి. క్లౌడ్ అనే దీనికి మెటఫర్ ఏం వాడారు? హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్ అన్నారు. ద మాస్ ఆర్ హ్యూజ్నెస్ ఆఫ్ మౌంటైన్స్. మౌంటైన్ అనే పదం ఎందుకు వాడారంటే మౌంటైన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా డెన్స్గా ఉంటుంది కాబట్టి ఆ పదాన్ని తీసి క్లౌడ్స్కి వాడారు. రెయిన్ డ్రాప్స్ని దేనికి వాడారు? ఇందాకే చూసాం కదా మనం, కాయిన్స్ అనేది మెటఫర్. అంటే ద మనీ ఏ ఫీచర్కి వాడారు? ద మనీ దట్ ద గుడ్ క్రాప్స్ విల్ బ్రింగ్. అదే పంటల్ని మనం అమ్మినప్పుడు మనకు వచ్చే మనీని కాయిన్స్గా మనం అంటామన్నమాట. సో ద అందుకే రెయిన్ డ్రాప్స్ వల్లనే కదా మనకి పంటలు అనేది పండుతుంది, పండినప్పుడే కదా మనకి కాయిన్స్ వస్తాయి. అందుకని రెయిన్ డ్రాప్స్ని కాయిన్స్తో పోల్చుకున్నారు. నెక్స్ట్, హెయిల్ స్టోన్స్ అనేది ఐస్ కదా. ఐస్ అంటే ఫ్రోజన్లోనే ఉంటుంది కదా. ఐస్ని ఫ్రోజన్ కాబట్టి దాని మెటఫర్ ఏం వాడతారు? ఫ్రోజన్ పర్ల్స్, ముత్యాల్లాగా పోల్చారంట. ఇప్పుడు ఇక్కడ రిసెంబల్స్ ద కలర్ హార్డ్నెస్ ఆఫ్ పర్ల్స్. ఈ ఐస్ అనేది కలరు, ముత్యాల కలర్లో ఉంటుంది కాబట్టి ఫ్రోజన్ పర్ల్స్ అని వాడారు. నెక్స్ట్, లోకస్ట్ అనేది చిన్న చిన్న క్రాప్స్లో, పంటల్లో వచ్చే పురుగులు అనమాట. దీనికి మన లెసన్లో ఏం మెటఫర్ వాడారు? ఎ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్. ఇక్కడ
ఇది దేనికోసం అది వాడారు ప్లేగ్ అని? ద డిస్ట్రక్షన్ caused by ప్లేగ్. అది కాజ్ చేసే అది ఏర్పడిచే నష్టాన్ని కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ద ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ అని వాడారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే లోకస్ట్ ఇదే మీనింగ్ ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ వేరే ఫీచర్ ఏంటంటే ఇదే ప్లేగ్ అనేది ఎపిడమిక్ డిసీజ్. ఎపిడమిక్ అంటే ఏంటంటే దట్ స్ప్రెడ్స్ వెరీ క్విక్లీ అండ్ లీవ్స్ మెనీ పీపుల్ డై. ఎపిడమిక్ డిసీజ్ అంటే ఒక ఏరియాలో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందా, ఒక పర్టికులర్ ఏరియా ఒకళ్ళకి వస్తే అందరికీ స్ప్రెడ్ అయిపోయి చాలామంది చనిపోయారు కదా, దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటాము. అందుకని ఆ ప్లేగ్ అనేది ఎపిడమిక్ డిసీజ్. ఈ లోకస్ట్ అనేది ఏం చేస్తుంది, మన క్రాప్స్కి ఒక క్రాప్ని డెస్ట్రాయ్ చేసిందంటే మిగతా అన్ని క్రాప్స్ పాడైపోతాయి కదా, అందుకని ప్లేగ్ ఆఫ్ లోకస్ట్ అని పోల్చారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంటి, మనకి లెన్కో అనే అతన్ని ఎలాది ఆక్స్ ఆఫ్ అ మ్యాన్ అని పోల్చారనమాట. ఎందుకనంటే అతను హీ ఈస్ అ స్ట్రాంగ్ అండ్ హార్డ్ వర్కింగ్ కాబట్టి మన ఆక్స్లు ఎద్దులు పొలాల్లో ఎలా వర్క్ చేస్తాయి, చాలా హార్డ్ వర్కింగ్, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అట్లా లెన్కో కూడా పనిచేస్తున్నాడంట, అందుకని ఆక్స్ ఆఫ్ అ మ్యాన్ అని పోల్చారనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడితో మనకి ఫస్ట్ లెసన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ నెల్సన్ మండేలా అనేది మనకి తెలుసు కదా, వెస్ట్ ఇండీస్ వెరీ 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 ఫేమస్ లీడర్ అనమాట, వెరీ జెన్యూన్ పర్సనాలిటీ. సో అతని మీద లెసన్ పేజ్ నెంబర్ 24 to 26 ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రామర్ పార్ట్ ఏంటంటే దెర్ ఆర్ నౌన్స్ ఇన్ ద టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్, గార్మెంట్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్బ్స్. ఈ నౌన్స్ అనేది ఫార్మ్, గవర్న్ అనే వర్డ్స్లోంచి ఫామ్ అయిన పదాలు. ఎలా? బై సఫిక్సింగ్ షన్ కానీ మెంట్ కానీ. ఫార్మేషన్, గార్మెంట్ ఇవి రెండు యాడ్ చేస్తే దానికి సెంటెన్స్ వర్డ్స్ వచ్చింది. మేబీ a change in the spelling of some verb, noun pairs such as rebel, rebellion, rebelకి en యాడ్ చేశారు, rebellion అయింది. కాన్స్టిట్యూట్, కాన్స్టిట్యూషన్ అలా యాడ్ అవుతుంది. వర్బ్స్కి ఈ చిన్న చిన్న పదాలు కాన్స్టిట్యూషన్, రెబెలియన్, మెంట్, గవర్నమెంట్ ఇవన్నీ యాడ్ చేస్తే దానికి స్పెల్లింగ్స్ వేరైపోయినాయి, దానికి మీనింగ్ కూడా వేరైపోయింది. ఇప్పుడు అలాంటివి కొన్ని రాయమంటారు. రెబెల్, రెబెలియన్, కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూట్ అనే వర్బ్లోంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను చూడండి, ఫార్మేషన్. ఇది ఏ వర్బ్ నుంచి వచ్చింది మనకి? ఫార్మ్, గవర్నమెంట్. ఇక్కడ గవర్న్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మ్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ ఒబ్లైజ్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ మనకి డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ ఇది నౌన్ ఫ్రెండ్స్, ఇది వర్బ్. డిస్క్రిమినేట్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ డిప్రైవేషన్. డిప్రైవేషన్
డిప్రైవ్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్. డెమాన్స్ట్రేషన్, డెమాన్స్ట్రేట్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒప్రెషన్. ఒప్రెషన్, ఒప్రెస్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది. ఇమాజినేషన్. ఇమాజిన్ అనే వర్బ్ నుంచి డెరైవ్ అయినది ఫ్రెండ్స్. చూసారా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానో మీకోసం యాడ్ చేసి మరీ ఇచ్చాను నేను, ఇంకా టెక్స్ట్ బుక్లో అది కూడా చూడండి. నెక్స్ట్ రీడ్ ద పారాగ్రాఫ్ బిలో, fill in the blanks with the more noun forms of the verbs in brackets. Martin Luther King's dash to our history. సో ఇక్కడ ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? సహకారం. To our history as an outstanding leader began when he came to the assistance. ఇక్కడ అసిస్ట్ ఇచ్చారు కదా, మన సేమ్ ఇదే మోడల్లో నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్, ఇదే వర్బ్ని నౌన్ ఫామ్లో రాస్తే అసిస్టెన్స్ అంటే సహాయం. Of Rosa Parks, a seamstress who refused to give up her seat on a bus to a white passenger. In those days, American blacks were confined to positions of second-class citizen by restrictive laws and customs. ఫ్రెండ్స్ దీని మీనింగ్స్ మీకు అవసరం లేదు, మనకి గ్రామర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి చాలా డీటెయిల్గా చెప్పాలి కాబట్టి నేను దీని మీనింగ్ చెప్పట్లేదు ఫ్రెండ్స్, టైం సేవ్ చేయడానికి. టు బ్రేక్ దీస్ లాస్ వుడ్ మీన్ సబ్జుగేట్ అనే వర్బ్ని సబ్జుగేషన్ అనే నౌన్ ఫామ్గా మారుస్తున్నాం. సబ్జుగేషన్ అంటే లొంగ తీసుకోవడం, లొంగ తీసుకోవడం. అండ్ హ్యూమిలియేషన్, హ్యూమిలియేట్ ఏమైపోతుంది? హ్యూమిలియేషన్. హ్యూమిలియేషన్ అంటే అవమానం. అవమానం by the police and legal system. Beatings, imprisonment. ఇంప్రిజన్ ఏమవుతుంది? ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష, జైలు శిక్ష. And sometimes death awaited those who defied the system. Martin Luther King's tactics of protest involved non-violent resist అనే వర్బు రెసిస్టెన్స్గా నౌన్గా అన్నప్పుడు రెసిస్టెన్స్గా మారిపోతుంది. ప్రతిఘటన, ప్రతిఘటన. ఓకేనా ఫ్రెండ్స్? ఈ నౌన్ అనేవన్నీ ఎలా వర్బ్ అనేది నౌన్గా ఎలా మారుతుంది అనేది మీకు రాశాను కదా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. యూసింగ్ ద డెఫినెట్ ఆర్టికల్ విత్ నేమ్స్. యు నో దట్ ద డెఫినెట్ ఆర్టికల్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ మనము చాలాసార్లు చెప్పేసుకున్నాం. ఇట్స్ నాట్ నార్మలీ యూజ్డ్ బిఫోర్ ప్రొనౌన్. ప్రొనౌన్కి ముందు మాత్రమే వాడము. సో నార్ డూ ప్రొనౌన్స్ యూజువలీ అక్కర్ ఇన్ ద ప్లూరల్. వి డోంట్ సే ద నెల్సన్ మండేలా అని అన్నాం కదా. ప్రాపర్ నౌన్ బిఫోర్ ప్రాపర్ నౌన్. You know the definite article the is not normally used before proper noun ki mundu definite article the అనేది మనము వాడము. ద నెల్సన్ మండేలా అనో లేతే నెల్సన్ మండేలాస్, ఒక్క నెల్సన్ మండేలానే ఉంటాడు కదా, ఒక్క స్వప్నలత మేడమే ఉంటారు కదా, అందుకని ప్లూరల్ కానీ ద కానీ డెఫినెట్ ఆర్టికల్ ద కానీ వాడకూడదు. దేని ముందు ఫ్రెండ్స్? ప్రాపర్ నౌన్ ముందు. Now look at the sentence. The decades of oppression
and brutality produced the Oliver Tambo's, the Walter Sissulus of our time. ఇక్కడ ద అనేది వాడారు. ఓకే, ఆలివర్ టంబోస్ ఎస్ వాడారు. ఎ ప్రాపర్ నౌన్ క్యారీస్ అ స్పెషల్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడారు కదా, వాట్ డూ యూ థింక్ ద నేమ్ అబౌవ్ మీన్? ఇక్కడ ఇచ్చిన నేమ్కి మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆలివర్ టంబో, వాల్టర్ సిసులు. ఇది మెనీ మెన్ లైక్ ఆలివర్ టంబో, వాల్టర్ సిసులు ఆర్ మెనీ మెన్ ఆఫ్ దర్ టైప్ ఆర్ హూస్ నేమ్స్ మే నాట్ బీ యాజ్ వెల్ నోన్. ఇది రెండిట్లో వాట్ డూ యూ థింక్ ద నేమ్స్ అబౌవ్ మీన్? మీనింగ్ ఏంటి? ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా ఏది అంటున్నారు? డిడ్ యూ చూస్ ఆప్షన్ బి? దెన్ యూ హ్యావ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి అంట కరెక్ట్. అంటే ఆలివర్ తంబోస్ అని ఎందుకు ఇచ్చారు అక్కడ? మెనీ అదర్ మెన్, ఆలివర్ తంబోస్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కదా, అందుకని ప్లూరల్ ఇచ్చాడు. లేకపోతే వాల్టర్ సిసులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎస్ అనేది ఇచ్చారు. మెనీ మెన్ ఆఫ్ దేర్ టైప్, వాళ్ళ లాంటి టైప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళ లాంటి గుణాతిశయాలు ఉన్న వాళ్ళని, కాబట్టి అక్కడ ప్లూరల్ వాడకూడదు ప్రొనౌన్కి, కానీ వాడాం మనం. ఏ సందర్భంలో? ఈ సందర్భంలో. హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యూస్డ్ విత్ ప్రాపర్ నేమ్స్. Try to say what these sentences mean. You may consult a dictionary if you wish. Look at the entry for the. The అనే దానికి the అనేది, here are some examples of the used with pronoun. ప్రాపర్ నేమ్స్కి ముందు ద అనేది వాడారు. మీరు ఇలాంటి సెంటెన్సెస్ కొన్ని మీ దీంట్లో ఇన్ ద సెన్స్ ట్రై టు సే వాట్ దిస్ సెంటెన్సెస్ మీన్ అని చెప్పాలి. ఇక్కడ మిస్టర్ సింగ్ రెగ్యులర్లీ ఇన్వైట్స్ ద అమితాబ్ బచ్చన్స్. చూడండి, ద వాడారు, ఇక్కడ అమితాబ్ బచ్చన్ ప్లూరల్ వాడారు, ద వాడారు, షారుఖ్ ఖాన్స్ అని వాడారు. దీనికి మీనింగ్ ఏంటి అని చెప్పమంటున్నారు. దిస్ సెంటెన్స్ రాస్తున్నాను ఇక్కడ చూడండి. దిస్ సెంటెన్స్ tells that Mr. Singh regularly invites prominent or famous personalities such as oh shit such as Amitabh, Shahrukh, to his parties అని అర్థం. నెక్స్ట్, many people think that Madhuri Dixit is the Madhubala of our times. The Madhubala అని అన్నారు. This sentence tells that in the current generation of our times, వాళ్ళ కాలంలో మాధురి దీక్షితే మధుబాల ఆఫ్ ఆర్ టైమ్స్ అంట. అంత బాగా డ్యాన్స్ చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది కదా. కింద కరెంట్ జనరేషన్ మాధురి దీక్షిత్ ఈజ్
compared to the great actress Madhubala. Okay, next. History is not only the story of the Alexanders, the essay said, the Napoleons, the Hitlers, but of ordinary people as well. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది మనకి? tells us that history is not only the story of fighters such as Alexander కానీ, నెపోలియన్ కానీ, హిట్లర్ కానీ వాళ్ళది మాత్రం కాదు, ఆర్డినరీ పీపుల్ కూడా అని అంటున్నారు. అది ఫ్రెండ్స్. నెక్స్ట్, idiomatic expressions. Match the italicized phrases in the column with phrase nearest in meaning with column B అంటున్నారు. First look for the sentence in the text in. చూడండి, I was not mindful of the fact. దీనికి I was not mindful of the fact కి మీనింగ్ not mindful of the, had not forgotten, was unaware of the fact. ఇది దానికి కరెక్ట్ మీనింగ్ వస్తుంది. when my comrades and I were pushed to our limits, felt that we could not endure the suffering any longer. to reassure me and keep me going. దీనికి help me continue to live in hope in this very difficult situation. The basic and honorable freedoms of earning my keep, earning money to live on, ఇది దానికి మీనింగ్ అన్నమాట. నెక్స్ట్, థర్డ్ లెసన్ ఫ్రెండ్స్, 2 stories about flying, పేజ్ నెంబర్ 40 and 41. Study the sentences given below. They looked like black mountains. Inside the clouds, everything was suddenly black. In the black clouds near me, I saw another aeroplane. The strange black aeroplane was there. The word black in ప్రతి సెంటెన్స్లోనూ black ఉన్నది. A and C refers to very darkest color. ఏలోను సిలోను కలర్ని డినోట్ చేస్తుంది, బ్లాక్ క్లౌడ్స్, బ్లాక్ మౌంటైన్స్ అని. బిలోను డిలోను ఇట్ మీన్స్ వితౌట్ లైట్ ఆర్ విత్ నో లైట్. బిలోను డిలోను చాలా లైట్ లేని, లేకపోతే చాలా డల్గా, అది దానికి మీనింగ్. బ్లాక్ హ్యాస్ అ వెరైటీ ఆఫ్ మీనింగ్ ఇన్ వెరైటీ ఆఫ్ కాంటెక్స్ట్. ఒకే పదాన్ని మనం వేరే మీనింగ్తో వేరే సెంటెన్స్లో వేరే అర్థంతో యూస్ చేస్తున్నాం. ఐ ప్రిఫర్ బ్లాక్ టీ. ఇక్కడ బ్లాక్ ఏంటి? టీ వితౌట్ మిల్క్ అని అర్థం. టీని అంటే డికాషన్ పోసి పాలు లేకుండా అంటే బ్లాక్ టీ అంటారు. With increasing pollution, the future of the world is black. With increasing pollution పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ బ్లాక్. ఇక్కడ బ్లాక్కి మీనింగ్ ఏంటంటే ఇస్ వెరీ డిప్రెసింగ్ వితౌట్ హోప్. అసలు ఒక చాలా బాధాకరమైన విషయాన్ని అక్కడ కూడా బ్లాక్ అనే వాడుతున్నాం మనం. నెక్స్ట్ చూడండి, ట్రై టు గెస్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్ బ్లాక్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్. కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాంట్లో బ్లాక్ అనేది పదాలు ఇచ్చారు. చెక్ ద మీనింగ్స్ ఇన్ ద డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ యూ హ్యావ్ గెస్డ్ రైట్. ఈ ఇచ్చిన పదానికి, ఈ ఇచ్చిన సెంటెన్స్కి బ్లాక్ అనే పదం ఏ మీనింగ్ని ఇస్తుందని రాయమంటున్నారు ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి. Go and have a bath. Your hands and face are absolutely black. The black in this sentence
denotes that the face and hands are dark due to మట్టి వల్ల, డస్ట్. అది ఇక్కడ ఇచ్చిన బ్లాక్కి మీనింగ్. నెక్స్ట్, ద టాక్సీ డ్రైవర్ గేవ్ రతన్ అ బ్లాక్ లుక్ యాజ్ హీ క్రాస్డ్ ద రోడ్ వెన్ ద ట్రాఫిక్ లైట్ వాస్ గ్రీన్. గ్రీన్ కలర్ ట్రాఫిక్ లైట్ ఉన్నప్పుడు, ట్రాఫిక్ లైట్ గ్రీన్లో ఉన్నప్పుడు రోడ్డు క్రాస్ చేశారు కాబట్టి ట్యాక్సీ డ్రైవరు బ్లాక్ లుక్ ఇచ్చాడంట రతన్ మీద. ఇక్కడ ద సెంటెన్స్ రెఫర్స్ టు యాన్ యాంగ్రీ. ఏంటి బ్లాక్ లుక్ అంటే యాన్ యాంగ్రీ ఆర్ అనాయిడ్ లుక్. దీనికి మీనింగ్ యాంగ్రీ ఆర్ అనాయిడ్ లుక్. నెక్స్ట్, the bombardment of Hiroshima is one of the blackest crimes against humanity. హిరోషిమా మీద బాంబులు దాడి చేశారు కదా, అది వన్ ఆఫ్ ద బ్లాకెస్ట్ క్రైమ్స్ అగెయిన్స్ట్ హ్యుమానిటీ, మానవత్వానికే వ్యతిరేకమైన విషయం అంట. ఇక్కడ ఎ డార్క్ అండ్ బ్రూటల్ ఇన్సిడెంట్, అసలు మర్చిపోలేని సంఘటన అన్నమాట. అది చాలా తీవ్ర నష్టం కలిగింది జనాలకి. అగెయిన్స్ట్ హ్యుమానిటీ. అని మీనింగ్ అన్నమాట దీనికి. నెక్స్ట్, వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్డ్ హెరాల్డ్ పింటర్స్ బ్లాక్ కామెడీ. వెరీ ఫ్యూ పీపుల్ ఎంజాయ్ హెరాల్డ్ పింటర్స్ బ్లాక్ కామెడీ. ఇక్కడ దిస్ సెంటెన్స్ డినోట్స్ డార్క్ కామెడీ. అంటే ఆ కామెడీ చాలా బ్లాక్ కామెడీ ఇన్ ద సెన్స్ ఆ కామెడీ లాగా లేదు, డిస్ట్రెస్సింగ్, చాలా సాడ్ కామెడీ. నెక్స్ట్, sometimes shopkeepers store essential goods to create false scarcity and then sell these in బ్లాక్లో అమ్మడం అంటారు కదా. ఇక్కడ ఈ సెంటెన్స్కి మీనింగ్ refers to hoarding of goods by shopkeeper to sell at high price. తీసుకున్నది ఒక ప్రైస్ అయితే అమ్మడం చాలా హై ప్రైస్కి అమ్మడం అన్నమాట. అది దాన్ని బ్లాక్లో అమ్మడం అంటారు. ఒక 10 రూపాయలకి తీసుకొని 30 రూపాయలకి అమ్మడాన్ని బ్లాక్లో అని. ఇక్కడ బ్లాక్కి మీనింగ్ అది. నెక్స్ట్, విలేజర్స్ హ్యాడ్ బిటన్ ద క్రిమినల్ బ్లాక్ అండ్ బ్లూ. ఆ క్రిమినల్ని ఆ విలేజర్స్ ఏం చేశారంటే చచ్చెట్ బ్లాక్ అండ్ బ్లూ కొట్టారంట. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ద క్రిమినల్, ఆ క్రిమినల్ భయంకరమైన గాయపడ్డాడంట. వాస్ బ్యాడ్లీ bruised by villagers. Next, look at these sentences taken from the lesson you have just read. I was flying my old Dakota aeroplane. The young seagull had been afraid to fly with them. In the first sentence, the author was controlling an aircraft in the air. I was flying my old Dakota aeroplane. In the second sentence, దీనికి another example, children are flying kites. అంటే kites గాలిపటాలు ఎగరేసేటప్పుడు they are completely controlling the kites అన్నమాట. In the second sentence, the seagull was afraid to move through the air. సెకండ్ సెంటెన్స్లో ఆ సీగుల్ అనే యానిమల్ వచ్చి గాలిలో మూవ్ అవ్వాలంటే భయపడుతుందిట తన వింగ్స్తో పాటు. అది దానికి మీనింగ్ అన్నమాట. సో మ్యాచ్ ద ఫ్రేజెస్ అండర్ కాలమ్ ఏ విత్ దర్ మీనింగ్స్.
గివెన్ అండర్ కాలమ్ బి అన్నారు ఫ్రెండ్స్. ఫ్లై ఎ ఫ్లాగ్. ఫ్లై ఎ ఫ్లాగ్కి మీనింగ్ ఏంటి? డిస్ప్లే ఎ ఫ్లాగ్ ఆన్ అ లాంగ్ పోల్. ఫ్లాగ్ని బాగా ఎగరేయాలని అంటే, గాలిలో బాగా ఎగరేయాలని అంటే మనం ఒక లాంగ్ పోల్ కట్టాలి కదా, అది ఫ్లై ఎ ఫ్లాగ్. నెక్స్ట్ ఫ్లై ఇంటూ రేజ్. ఫ్లై ఇంటూ రేజ్ అంటే కోపం. బికమ్ సడన్లీ వెరీ యాంగ్రీ. యాంగ్రీలోకి కోపానికి ఎగిరిపోవడం. ఫ్లై అలాంగ్ అంటే మూవ్ క్విక్లీ, ఎగిరిపో. మూవ్ క్విక్లీ సడన్లీ. తర్వాత ఫ్లై హై అంటే బీ సక్సెస్ఫుల్, బాగా మంచిగా. ఫ్లై హై, గో టు గ్రేటర్ హైట్స్ అంటారు కదా, బాగా సక్సెస్ఫుల్ అవి చాలా ఎత్తుకు ఎదుగు అని అర్థం. ఫ్లై ద కూప్ అంటే ఎస్కేప్ ఫ్రమ్ ప్లేస్, ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయిపోవడం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. వి నో దట్ ద వర్డ్ ఫ్లై ఆఫ్ బర్డ్స్ ఆర్ ఇన్సెక్ట్స్. బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ పురుగులు కానీ. ఫ్లై అనే మీనింగ్ అంటే ఏంటి? గాలిలో మూవ్ అవ్వడం. యూసింగ్ వింగ్స్ దాని వింగ్స్తో గాలిలో మూవ్ అవ్వడాన్ని ఫ్లై అంటాం. టిక్ ద వర్డ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. ఇదే మీనింగ్తో బర్డ్స్ ఆర్ ఇన్సెక్ట్స్ ఫ్లై అవ్వడం గాలిలో అనే మీనింగ్కి రిలేట్ అయిన వర్డ్స్ని టిక్ చేయమంటున్నారు చూడండి. సూప్, ఫ్లిట్, ఫ్లట్టర్, తర్వాత ఫ్లోట్ అనే పదం కూడా, తర్వాత స్కిమ్, తర్వాత మీకు సోర్ వస్తుంది, తర్వాత హోవర్ వస్తుంది, సెయిల్ వస్తుంది, గ్లైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ. సింక్ అంటే మునగడం. ఇది రాదు కదా ఫ్లైకి మీనింగ్. తర్వాత అసెండ్ అంటే చిన్నది నుంచి పెద్దది. డిసెండ్ అంటే పెద్దది నుంచి చిన్నది, తగ్గుట, ఇది పెరుగుట. స్టే అంటే ఉండటం, ఇది ఫ్లైకి రాదు. నెక్స్ట్ డార్ట్ అనేది జస్ట్ సౌండ్. ఫాల్ అంటే పడిపోవడం. ప్యాడల్, రైడ్ అంటే సవారీ చేయు, సవారీ చేయడం. నెక్స్ట్ షూట్ అంటే కాల్ చేయడం. ఇక్కడ స్ప్రింగ్ అని అంటే వసంత. దీనికి ఫ్లైకి అసలు మీనింగ్ సంబంధమే లేదు. ఫ్లాప్ అంటే దళము, అది. సో ఈ మిగతావన్నీ మనకి సూట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడితో మనకి థర్డ్ లెసన్ పూర్తయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ చూడండి. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్, పేజ్ నెంబర్ 55 and 58. Look at the following words. Headmistress, long awaited homework, notebook, stiff-backed outbursts అని ఇచ్చింది. These words are called as compound words. అంటే హెడ్, మిస్ట్రెస్, హోము, వర్క్, రెండు నౌన్ని కలిపితే అక్కడ కాంపౌండ్ వర్డ్స్ ఫామ్ అవుతుంది. నోటు, బుక్, అవుట్, బస్ట్. మళ్ళీ అడ్జెక్టివ్స్ వచ్చేసరికి కాంపౌండ్ వర్డ్స్లో లాంగ్ అవైటెడ్, స్టిఫ్ బ్యాక్డ్, మళ్ళీ వర్బ్స్ స్లీప్, వాక్, బేబీ, సిట్. ఇవన్నీ కాంపౌండ్ వర్డ్స్. 2-3 పదాలు కలిపితే అక్కడ వచ్చేది మనకి కాంపౌండ్ వర్డ్స్. మనకి ఇక్కడ కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు, దాని మీనింగ్ని మ్యాచ్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. హార్ట్ బ్రేకింగ్ అంటే మనకి ప్రొడ్యూసింగ్, చాలా హార్ట్ బ్రేకింగ్ అంటే వెరీ సాడ్. నెక్స్ట్ హోమ్ సిక్ అంటే మిస్సింగ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెరీ మచ్, ఇది దీనికి మీనింగ్. థర్డ్ బ్లాక్ హెడ్ అంటే an informal word which means a very stupid person. Next law abiding అంటే not obeying the law or respecting the law. law abiding అంటే law and orderని ఫాలో అవుతున్నది, obeying and respecting the law. నెక్స్ట్
Overdo అంటే do something to an excessive degree. This is fifth one. Daydream. Daydreamకి మీనింగ్ మనకి థింక్ అబౌట్ ప్లెసెంట్ థింగ్స్, ఫర్గెటింగ్ అబౌట్ ద ప్రెసెంట్. ప్రెసెంట్ గురించి మర్చిపోయి ఏదో ఆలోచిస్తూ ఉండడం. బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అనేది an occasion where vehicle stop working. బండి బ్రేక్ డౌన్ అయిందని అంటాం కదా అది. నెక్స్ట్ అవుట్పుట్. సంథింగ్ ప్రొడ్యూస్డ్ బై ఎ పర్సన్, మెషిన్ ఆర్ an ఆర్గనైజేషన్. ఏదైనా అవుట్పుట్ తీసుకురావడం అది. ఎయిత్. ఇది మ్యాచ్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఫ్రేసల్ వర్బ్ అని ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టెట్ ఎగ్జామ్స్లో ఫ్రేసల్ వర్బ్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్స్ అ వర్బ్ ఫాలోడ్ బై అ వర్బ్ తర్వాత ప్రపోజిషన్ కానీ యాడ్వర్బ్ కానీ ఉంటే దాన్ని ఫ్రేసల్ వర్బ్ అంటారు. కంపేర్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్బ్స్ గెట్ ఆన్, రన్ అవే. ఇక్కడ వర్బ్ తర్వాత ఆన్ ఉంది, అవే ఉంది, చూసారా? సో ప్రపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటే వర్బ్ వెంటనే దాన్ని ఫ్రేసల్ వర్బ్ అని అంటాం. ఇన్ ఏ అండ్ బి ఎగ్జాంపుల్స్ బిలో యూ కెన్ ఈజీలీ గెస్ దేర్ మీనింగ్స్ ఇన్ ఏ, బట్ ఇన్ బి దే హ్యావ్ స్పెషల్ మీనింగ్. ఓకే, ఏలో ఉన్న రెండు పదాలకి గెట్ ఆన్ కానీ ర్యాన్ అవే కానీ మీనింగ్ మనం ఈజీగా గెస్ చేయగలమంట. సెకండ్లో దానికి స్పెషల్ మీనింగ్, హిడెన్ మీనింగ్ ఉన్నాయిట. She got on at Agra when the bus stopped for breakfast. బస్సు ఏదో జర్నీ లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారట్టుంది. బస్సు అనేది బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారంట. అక్కడ తను ఆగ్రాలో దిగిందంట. దేవానంద్ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్ వెన్ హీ వాస్ టీనేజర్. తను టీనేజర్గా ఉన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడంట. అది ర్యాన్ అవేకి గాట్ ఆన్కి మీనింగ్. కానీ సెకండ్ పార్ట్లో షీఈస్ ఈగర్ టు గెట్ ఆన్ ఇన్ టు లైఫ్. ఇక్కడ గెట్ ఆన్ అంటే ముందు చెప్పిన మీనింగ్ కాదు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి తను చాలా ఆతృతగా ఉందిట. అది గెట్ ఆన్కి మీనింగ్స్. ద విజిటర్స్ ర్యాన్ అవే విత్ ద మ్యాచ్ అంటే విజిటర్స్ చూస్తానికి వచ్చిన వాళ్ళు మ్యాచ్ ర్యాన్ అవే విత్ ద మ్యాచ్ అంటే ఏంటి? మ్యాచ్తో వెళ్ళిపోయారంట. ఇన్ ద సెన్స్ మ్యాచ్ గెలుచుకొని వెళ్ళారంట. మ్యాచ్ గెలిచిన తర్వాత వెళ్ళారంట వాళ్ళు. అది దానికి మీనింగ్. చూడండి ఎంత హిడెన్ మీనింగ్ ఉందో. సో ఇట్లా వర్బ్తో ప్రపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉండి దాంట్లో హిడెన్ మీనింగ్స్ ఉంటే దాన్ని ఫ్రేసల్ వర్బ్స్ అని అంటాము. సమ్ ఫ్రేసల్ వర్బ్స్ హ్యావ్ 3 parts. కొన్ని వాటికి 3 భాగాలు ఉంటాయిట. అంటే వర్బ్ తర్వాత అడ్వర్బ్ ఉంటుంది, తర్వాత ప్రపోజిషను ఉంటుంది. చూడండి ఇక్కడ ఆర్ కార్ ర్యాన్ అవుట్ ఆఫ్. ర్యాన్ అనేది వర్బ్, అవుట్ అనేది అడ్వర్బ్, ఆఫ్ అనేది ప్రపోజిషన్. ఆర్ కార్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ జస్ట్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్. సిటీ లిమిట్స్ దాటగానే మా కారు ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే పెట్రోల్ అయిపోయింది అని చెప్తున్నారు ఇక్కడ. అక్కడ ఫ్రేసల్ వర్బ్ అది. The government wants to reach out to the people with this new campaign. రీచ్ అవుట్ అంటే జనాలిలోకి వాళ్ళు ఏవైతే కొత్త కొత్త పథకాలు తెస్తున్నారో అది గవర్నమెంట్ వాళ్ళందరికీ ప్రచారం చేయాలనే అనుకుంటున్నారు అనమాట. రీచ్ అవుట్ టు పీపుల్, జనాలకి తెలియపరచడం, అది దాని మీనింగ్. ఇక్కడ యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్ నోట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ వర్డ్స్ అన్నిటితోనూ మిమ్మల్ని సెంటెన్స్ చేయమంటున్నారు. వాళ్ళు అక్కడ మీనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీనితో హార్ట్ బ్రేకింగ్, her friends, departure was heartbreaking to her. First one,
నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్, మనకి హోమ్ సిక్ అని ఇచ్చారు కదా. హోమ్ సిక్ అంటే స్టేయింగ్ ఇన్ ద హాస్టల్, staying in the hostel away from her parents Ria felt homesick. నెక్స్ట్ థర్డ్ ఫ్రెండ్స్, బ్లాక్ హెడ్ అంటే స్టూపిడ్ పర్సన్ అని చెప్పుకున్నాం కదా, అది. రియాన్ ఈజ్ సచ్ అ బ్లాక్ హెడ్ that he is the object of everyone's ridicule. ఈ సెంటెన్స్ అన్నీ నా ఓన్ సెంటెన్స్ కాదు ఫ్రెండ్స్, లెసన్లో ఉన్న సెంటెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆ ఫ్రేజల్ వర్బ్ అదే కాంపౌండ్ వర్బ్స్కి మ్యాచ్ అయ్యేలా పిక్ చేసి మనని రాయమన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ లా అబైడింగ్. లా అబైడింగ్ అంటే వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ is to nurture law abiding citizens. ఇవన్నీ మనకి లెసన్లో ఉన్నది. నెక్స్ట్ the text you have just read has a number of phrasal verbs. ఇందాక మన phrasal verbs గురించి చెప్పుకున్నాం కదా, అంటే వర్బ్ తర్వాత adverb లేదా preposition. కొన్ని సందర్భాల్లో ఈ మూడు ఉంటాయి, వర్బ్, adverb ప్లస్ preposition. Commonly used in English. Look up the following in the dictionary for their meanings and under the entry for the italicized words. Ramble, plung in, ramble on, kept back, get along with. ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, దీన్ని ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ దీనికి మ్యాచ్ చేయమని అంటున్నారు ఫ్రెండ్స్. ప్లంగ్ ఇన్ మీన్స్ go straight to the topic. Kept back is not promoted. Move up is go to the next grade. Ramble on is speak or write without focus. Get along with means have a good relationship with. Idi fifth one. Calm down means remain quiet. Stay in means stay indoors. Make up for, compensate. Hand in ante give an assignment. Yes, assignment to a person in authority friends. ఇది దీనికి మ్యాచ్ చేసాం కదా. నెక్స్ట్ ఈడియమ్స్ అంటే ఏంటి, మనకి ఇది కూడా టెట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ అండి. ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రేజల్ వర్బ్స్ మీద, ఇడియమ్స్ మీద. ఇడియమ్స్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ ఫిక్స్డ్ ఆర్డర్ విత్ అ పర్టిక్యులర్ మీనింగ్ different from the meaning of the words put together.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ని ఇడియమ్స్ అని కూడా అనొచ్చు మనం. దే ఆర్ సెట్ టు బి ఇడియమాటిక్ వెన్ దేర్ మీనింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఫ్రేజల్ వర్బ్స్ని ఇడియమాటిక్ వర్బ్స్ అంటామో, సెంటెన్స్ అంటామో, ఆ మీనింగ్ అనేది మనకి అన్ప్రెడిక్టబుల్, మనం చెప్పలేకపోతే. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ నో వాట్ ఇట్ మీన్స్ టు మీట్ వన్స్ మ్యాచ్? మీట్ వన్స్ మ్యాచ్ ఇన్ ఇంగ్లీష్లో దీని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. దీని మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ టు మీట్ సమ్ వన్ హూ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్. మీట్ వన్స్ మ్యాచ్ అంటే మనం యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్ ఆర్ ఈవెన్ బెటర్ ఇన్ సమ్ స్కిల్ ఆర్ క్వాలిటీ. మీట్ వన్స్ మ్యాచ్ అంటే టు మీట్ సమ్ వన్, ఒక వ్యక్తిని మనం ఎవరిని కలవడానికి వెళ్తున్నాం, హూ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వన్ సెల్ఫ్. అసలు ఎవరు ఊహించలేని మంచితనం ఉన్న వ్యక్తిని మనం మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మనం ఈ ఇడియం అనేది వాడతాం, మీట్ వన్స్ మ్యాచ్. డూ యూ నో వాట్ ఇట్ మీన్స్ టు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్? కెన్ యూ గెస్? లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే మీనింగ్ ఏంటి అంటున్నా, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. రివీల్ ద సీక్రెట్. మీరు కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. రివీల్ ద సీక్రెట్ కేర్లెస్లీ ఆర్ బై మిస్టేక్. ఈ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్కి ఆ ఇడియంకి మీనింగ్ రివీల్ ద సీక్రెట్ కేర్లెస్లీ ఆర్ బై మిస్టేక్. సీక్రెట్ అని ఏదనుకుంటున్నామో దాన్ని రివీల్ చేసేయడం, చెప్పేయడం. Here are few sentences from the text which have idiomatic expressions. Can you say what each means? ఇక్కడ idioms కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్, దీనికి మీనింగ్ రాయమంటున్నారు. Our entire class is quaking in its boots. దీనికి ఈ జస్ట్ ఇడియంకి మాత్రమే మీనింగ్ రాస్తున్నాను చూడండి. షేకింగ్ with fear. Our entire class is quaking in its boots అంటే shaking with fear. Until then, second one, until then we keep telling each other not to lose heart. Not to lose heart అంటే not to lose hope. Not to lose hope or expectation అని అనొచ్చు ఫ్రెండ్స్. నమ్మకాన్ని కానీ దాన్ని కానీ మనం వదలకూడదు, వదిలేయద్దు అని మీనింగ్. నెక్స్ట్, మిస్టర్ కిసింగ్ వాజ్ అనాయిడ్ విత్ మీ ఫర్ ఏజెస్ బికాస్ ఐ టాక్డ్ సో మచ్. దీనికి ఫర్ ఏజెస్కి మీనింగ్ ఫర్ లాంగ్ టైమ్ అని మీనింగ్. నెక్స్ట్, మిస్టర్ కిసింగ్ వాజ్ ట్రయింగ్ టు ప్లే అ జోక్ ఆన్ మీ విత్ ఇట్స్ రెడిక్యులస్ సబ్జెక్ట్ బట్ I did make sure the joke was on him. అంటే he was outfitted by him. Mr. Kissing was trying to play a joke on me with this ridiculous subject, but I did make sure that the joke was on him. So he was outwitted by her. Outwitted అంటే చాలా outwitted in the sense మరి భయంకరంగా వెక్కిరించడం అది. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద idioms. Here are few more idiomatic expressions that occur in the text. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. caught my eye ఇచ్చారు, తర్వాత he had enough, laugh ourselves silly, can't bring myself to అని ఇచ్చారు. నేను ఈ ఇడియమ్స్ పెట్టి ఓన్ సెంటెన్స్ రాస్తాను నెక్స్ట్ పేజ్లో. ఇదిగో నెంబర్ 1, caught my eye. caught my eye అంటే ఎల్లో స్కూల్ బస్ with balloons caught my eye. Next,
he had enough. ఇది హ్యారీ suffered a lot అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ఓన్ సెంటెన్సెస్ రాస్తున్నాం. డ్యూ టు ఇల్నెస్. he had enough of mental trauma. నెక్స్ట్ థర్డ్ ఏమి ఇచ్చారు మనకి? laugh ourselves silly. my best friend and I had a hearty laugh watching the comedy show. And laughed ourselves silly. అది ఫ్రెండ్స్. నెంబర్ 4th ఏంటంటే can't bring myself to అని ఇచ్చాడు. can't bring myself to అంటే I was unable to bring myself to have less carbs. ఓకే, ఒక్కసారి చూడండి. ఇదిగో ఇక్కడున్న ఇడియమ్స్ అన్నిటికీ నేను సెంటెన్స్లో మీకు బ్యాక్ సైడ్లో రాశాను. ట్రై టు యూజ్ దెమ్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ అన్నాడు. వీటికి నేను అడిషనల్ నోట్స్లో నేను నెక్స్ట్ పేజ్లో ఇచ్చానమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ do you know how to use a dictionary to find out the meaning of the idiomatic expressions? Take for example the expression caught my eye in the story. ఇక్కడ ఈ idiom caught my eye కి మీనింగ్ ఏంటి? where, under which word would you look for it in the dictionary? డిక్షనరీలో ఇలా idiomatic expressionsని ఎలా చూస్తారు మీరు? look for it under the first word, but if the first word is grammatically like a, the, for అలా ఇస్తే అంటే ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఇడియం మొదట్లో ఏ, ది, ఫార్లో ఉంటే సెకండ్ వర్డ్ చూడాలంట మనం. దట్ ఈస్ లుక్ ఫర్ ద ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఆ ఇచ్చిన వాటిలో ఏదైనా మీనింగ్ఫుల్ వర్డ్ ఉంటేనే మనము దాన్ని తీసుకొని డిక్షనరీలో ఆ ఫస్ట్ లెటర్తో చూడాలన్నమాట. ఇన్ ఆర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద వర్డ్ కాట్. కాట్ అనేది ఫస్ట్ వర్డ్ కదా, but you can't find caught in the dictionary because it is the past tense of catch. డిక్షనరీలో పాస్ట్ టెన్స్ ఉండదు కదా, క్యాచ్ అని ఉంటుంది. పాస్ట్ టెన్స్ కాట్ అనేది కనపడదు కాబట్టి యూ విల్ ఫైండ్ కాట్ లిస్టెడ్ అండర్ క్యాచ్. క్యాచ్ కిందనే కాట్ని చూస్తారు. సో యూ మస్ట్ లుక్ అండర్ క్యాచ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ కాట్ మై ఐ. సో మన డిక్షనరీలో చూసేటప్పుడు caught my eye అని చూడకుండా catch my eye అని చూడాలి. with other expressions with catch are listed in your dictionary. which other expressions are listed in your dictionary అని అడుగుతున్నాను. note that the dictionary entry usually first gives the meaning of the word itself. అంటే క్యాచ్ అనేదే మెన్షన్ చేశారు కాబట్టి దాని మీనింగ్ ఇచ్చి ఆ తర్వాత దాని రిలేటెడ్ వర్డ్స్ని ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ దిస్ పార్షియల్ ఎంట్రీ ఫర్ ద నౌన్ I from the Oxford Advanced Learner Dictionary 2005. I అనే పదానికి మీనింగ్ ఏంటి డిక్షనరీలో చూడమంటున్నారు. చూడండి ఇక్కడ I అనే పదం, ఇదే I అనే పదం మనకి నౌన్గా
ఇక్కడ చూడండి నౌన్గా వాడుతున్నాము. అంటే నౌన్గా వాడినప్పుడు అది మన బాడీలో ఒక భాగం. అది ఐదర్ ఆఫ్ ద 2 organs ఆన్ ద ఫేస్ దట్ యూ సీ విత్. మనం ఆర్గన్, ఒక ఆర్గన్ అన్నమాట. అది మనం దేనితో అయితే కంటి చూస్తున్నామో దాన్ని ఐ అంటాం నౌన్గా వాడితే. ద సస్పెక్ట్ హ్యాస్ డార్క్ హెయిర్ అండ్ గ్రీన్ ఐస్. సస్పెక్ట్ ఏదో ఒక క్రైమ్ చేశారు. సస్పెక్ట్ని మనం గుర్తించేటప్పుడు ఎలా చెప్తాము? వాళ్ళకి మంచి నల్లటి జుట్టు ఉందిట. తర్వాత గ్రీన్ ఐస్, ఐస్ అనేది పచ్చ ఐస్ ఉన్నాయంట. తర్వాత అదే నౌను యూ కెన్ ఆల్సో యూస్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ సింగులర్. ఐ అనేది ఎబిలిటీ టు సీ. అంటే ఎబిలిటీ టు సీ. అ సర్జన్ నీడ్స్ అ గుడ్ ఐ అండ్ అ స్టడీ హ్యాండ్. అంటే ఇదే ఐని వేరే కంటెక్స్లో ఎలా వాడుతున్నారంటే సర్జన్, సర్జరీ చేసే డాక్టర్కి ఏం కావాలి? హీ షుడ్ హ్యావ్ అ గుడ్ ఐ అండ్ అ స్టడీ హ్యాండ్. మంచి కంటి చూపును, స్టడీ హ్యాండ్, మంచి స్థిరమైన హ్యాండ్ అనేది కరెక్ట్గా ఫంక్షనింగ్గా ఉండాలన్నమాట. అది అలా కూడా వాడచ్చు ఇదే ఐని. నెక్స్ట్ మూడో మీనింగ్ ఏంటి? వే ఆఫ్ సీయింగ్. ఎలా చూస్తామో, అండ్ పర్టికులర్లీ ద వే ఆఫ్ సీయింగ్, ఎలా చూస్తాము అంటే హీ లుక్డ్ అట్ ద డిజైన్ విత్ ద ఐ ఆఫ్ అన్ ఇంజనీర్. ఆ డిజైన్ని ఎలా చూశాడు? ఇంజనీర్ కోణంలో చూశాడు అనమాట. సో ద వే ఆఫ్ సీయింగ్, ఇంజనీర్ ఏ కోణంతో చూస్తాడో ఆ డిజైన్ని అదే కోణంతో చూశాట. సో ఒకటే ఐ అన్నదానికి ఎన్ని మీనింగ్స్ ఇచ్చాడు చూడండి. ఫోర్త్ మీనింగ్ చూడండి, ఆఫ్ నీడిల్. ఆఫ్ నీడిల్ అని కూడా మీనింగ్ ఉంటుంది. అంటే ద హోల్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద నీడిల్. నీడిల్కి, సూదికి లాస్ట్లో చివర్లో చిన్న హోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఐ అనే అంటారనమాట. దట్ ఇప్పుడు ఎక్కడైతే థ్రెడ్, దారాన్ని ఎక్కిస్తామో దాన్ని కూడా ఐ అనే అంటారనమాట. సో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇడియం. బీ ఆల్ ఐస్ టు బీ వాచింగ్. బీ ఆల్ ఐస్ టు బీ వాచింగ్ అనే ఇడియంకి ఎస్పెషలీ కేర్ఫుల్లీ విత్ వాచింగ్. ఎస్బి అంటే డిక్షనరీలో సంబడి. కేర్ఫుల్లీ అండ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఏంటి? బీ ఆల్ ఐస్. తర్వాత బిఫోర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడీస్ ఐస్. ఎస్బి అంటే షార్ట్ ఫామ్ సంబడీస్ ఐస్. ఇక్కడ బిఫోర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడీస్ ఐస్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటి డిక్షనరీలో? ఐస్ ఇన్ సంబడీస్ ప్రెసెన్స్. ఇన్ సంబడీస్ ప్రెసెన్స్. ప్రెసెన్స్ అంటే వేరే వాళ్ళు మనతో పాటు ఉన్నప్పుడు దాన్ని ఇడియంగా ఏమంటాం? బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడీస్ ఐస్ అని అంటాం. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడి అని కూడా అనొచ్చు. ఏది? బిఫోర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంబడీస్ ఐస్ అంటే. బీ అప్ టు యువర్ ఐస్ ఇన్ బీ అప్ టు యువర్ ఐస్ ఇన్ స్ట్రెంగ్త్. STH అంటే స్ట్రెంగ్త్. టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు డీల్ విత్. STH అంటే స్ట్రెంగ్త్, షార్ట్ ఫామ్లో ఇచ్చాడు. బీ అప్ టు యువర్ ఐస్ ఇన్ స్ట్రెంగ్త్ అంటే టు హ్యావ్ లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు డీల్ విత్. ఆ పలానా విషయాన్ని డీల్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని అర్థం. దానికి బీ అప్ టు యువర్ ఐస్ ఇన్ స్ట్రెంగ్త్ అనే ఇడియం వాడతారు. వీఆర్ అప్ టు అవర్ ఐస్ ఇన్ వర్క్. అది ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, నౌ యూ హ్యావ్ రెడ్ ద ఎక్స్ప్రెషన్ నాట్ టు లూజ్ హార్ట్ ఇన్ దిస్ టెక్స్ట్. ఇది కూడా మనకి ఒక idiom అనమాట. నాట్ టు లూజ్ హార్ట్ ఇన్ దిస్ టెక్స్ట్. నౌ ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యూసింగ్ ద వర్డ్ హార్ట్. హార్ట్కి రిలేటెడ్ మీనింగ్స్ అవన్నీ ఏంటి అని మనని చూడమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన హార్ట్కి మీనింగ్ ఏంటి? బ్రేక్ సంబడీస్ హార్ట్ అంటే ఇక్కడ హార్ట్కి ఏంటంటే మీనింగు టు హర్ట్ ఆర్ అప్సెట్ సమ్వన్. someone deeply. Close or dear to heart. Close to heart అంటారు కదా. ఈ హార్ట్కి మీనింగ్ ఏంటంటే క్లోజ్ టు సంబడి, క్లోజ్ టు సమ్వన్.
ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అని అన్నాడంటే ఇక్కడ హార్ట్కి మీనింగ్ ఫీల్ ఫార్ సమ్వన్ జెన్యూన్లీ. నెక్స్ట్ హ్యావ్ అ హార్ట్కి మీనింగ్ టు ఎవోక్ ఫీలింగ్ or to help someone in pain. Next, have a heart of stone. Have a heart of stone ante a person with no feelings. Next, your heart goes out to somebody అన్నదానికి ఇక్కడ హార్ట్కి మీనింగ్ టు సింపథైజ్ విత్ సమ్వన్. టు సింపథైజ్ విత్ సమ్వన్. ఇప్పుడు దీనికి మీనింగ్ అనేది చూసాం కదా ఫ్రెండ్స్, మనం మీనింగ్ అనేది చూసాం కాబట్టి ఈ ప్రతి దీనికి మనకి ఒక సెంటెన్స్ మననే ఓన్గా రాయమంటున్నారు. సో నెక్స్ట్ అడిషనల్ నోట్స్ అనే పేజ్లో రాస్తాను చూడండి. ఫైన్. ఫస్ట్ వన్, బ్రేక్ సంబడీస్ హార్ట్కి రాస్తున్నాను సెంటెన్స్. ఇట్ ఈస్ నెవర్ అ గుడ్ ఐడియా టు బ్రేక్ సమ్వన్స్ హార్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి, క్లోజ్ టు హార్ట్ కదా. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఫ్రమ్ the bottom of heart అని ఉన్నది కదా. I love my parents from the bottom of my heart అని రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, టైం సేవ్ చేయడం కోసం నేను ఫాస్ట్గా చెప్తున్నాను. హ్యావ్ అ హార్ట్ అని ఉంది, దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటి, ద బెగ్గర్ ఆన్ ద రోడ్ సైడ్ asked the shopkeeper to have a heart to give him some food. To eat. Next, have a heart of stone అని ఉన్నది. The man beat up the beggar on the road as he was heart of stone. Okay now friends. Okay, next, contracted forms అంటే cut short forms అని. When we speak we use contracted forms or short forms such as cannot ni can't అంటాము, I would or I had ni I did అని అంటాము, she is ni she's అంటాము. Notice that the contracted forms are also written with an apostrophe to show a shortening of the spelling. not కానీ would కానీ is కానీ కదా, దానికి apostrophe వాడతాం ఫ్రెండ్స్. రైటింగ్ అ డైరీ ఇస్ లైక్ స్పీకింగ్ టు వన్ సెల్ఫ్. ప్లేస్ కానీ లేకపోతే నోవెల్ కానీ ఆల్సో హ్యావ్ స్పీచ్ ఇన్ రిటర్న్ ఫామ్. సో వీ యూజువలీ కమ్ అక్రాస్
కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఇన్ డైరీస్. డైరీలో రాసేటప్పుడు మనం ఎక్కువ శాతం కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వాడతాము. లేకపోతే ప్లేస్, ఏదైనా ఒక నావెల్స్ కానీ ఏదైనా ఒక డ్రామాలో కానీ ఇట్లా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ వాడతామంట ఫ్రెండ్స్. Make a list of contracted forms in the text. Rewrite them as a full form of 2 words. ఇట్లా మన లెసన్లో మొత్తం కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఏముందో వాటితో రాయమంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటే ఐ హ్యావ్, ఇలా ఉంటే ఐ హ్యాడ్ ఆర్ ఐ వుడ్ ఇన్ 2 different forms and say what are these. ఓకే, ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఇలా ఉన్నదనుకోండి, ఐ హ్యావ్. ఇట్లా ఉందనుకోండి, టెక్స్ట్లో ఉన్నది మొత్తం రాస్తున్నాను ఆ లెసన్లో. కాంట్ అంటే కెనాట్. ఐ యామ్, ఐ యామ్. నెక్స్ట్ వోంట్ అంటే వుడెంట్, వుడ్ నాట్. నెక్స్ట్ డోంట్, డూ నాట్. Doesn't, does not, didn't, did not, who will, who will. నెక్స్ట్ పేజ్ ఎంటీ ఉందని చూద్దాం, లేకపోతే ఇక్కడ రాద్దాం ఫ్రెండ్స్. ఓకే, లేదు ఫ్రెండ్స్, ఇక్కడే రాస్తాను చూడండి. యు ఆర్ మీన్స్ ఇలా ఇచ్చారంటే యు ఆర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ దేర్స్ అంటే దేర్ ఈస్. నెక్స్ట్ ఐ డిడ్ అంటే ఇలా ఐ వుడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ వీ విల్, ఇలా ఇస్తే వీ విల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ హీ డిడ్, హీ హ్యాడ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ దట్స్ అంటే దట్ ఈస్. నెక్స్ట్ ఫ్రెండ్స్ హూస్ అంటే హూ ఈస్. ఇది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇది కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. ఇక్కడితో మనకి 4 లెసన్స్లో ఉన్న 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చాలా తొందరగా జస్ట్ 1 day గ్యాప్లో పార్ట్ 2 అనేది రిలీజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో అతి త్వరలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.